ఏమో ఎట్లా పోయినావు? ఎందుకు ఇంత తెలుగు అయిపోతావు? ఎట్లా ఎట్లా అలా ఎందరూ చూస్తున్నారు మనం. ఒక ముద్ద ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్. బాగుంది. వీడియోలు తీయొద్దురా బాబు. ఏమో ఎవడో రాకుండా ఏం చేస్తాను అప్పుడించా బట్ ఏం చేస్తాను అప్పుడించా బట్టలు కొనుక్కున్నా. నేను వచ్చినానంటే బంటి బంటి ఏం చేస్తున్నావు? ఎవరులే ఏనా పని మనిషి మా ఇంటికి తక్కువ అయింది. ఒక పిలుచుకొస్తావు పని మనిషి? ನಾಲ್ಕು ಕಣ್ಣುಗಳೆಲ್ಲ ನಮ್ಮ ಬೀಪ್ ಪಾರ್ತಿಕಾಲೆ ಏನ್ ರಾ ಇದೆ ಬಸ್ರಿ ಇಲ್ಲಾಗ 2 months ಪ್ರೆಗ್ನೆಂಟ್ అనంత్ ఏమనంత్ కాదు అనంత్ ఒక నిమిషం ఉండు. ఇక్కడ వెంకల్లో ఉన్న ఎవరు ఆంటీ? మళ్ళీ ఇంకేమి అమ్మమ్మ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పి ఎట్లా ఎంత తెలిసిపోతుంది నీకే? అత్త నీకు పని మనిషి కావాలి అపాయింట్మెంట్ తీసుకుంటు కదా వచ్చింది చూడ కొత్త పని మనిషి. నీ అసిస్టెంట్ కూడా వచ్చా కదా? ఏమచ్చా ನಮ್ಮ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಲವರ್ ಬಾಯ್ ನಮ್ಮ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಬಂದಿದ್ದ ಪ್ಲೇ ಬಾಯ్ ఇన్ని రోజులు ఎక్కడ పోయింటివి? నీ వాయిస్ ఇంకా బాగా కట్ చేస్తాం కదా. ఏం పని ఇదే మళ్ళీ చూపేయాలా? గాయస్ నా బర్త్డేకి ఎవరు వచ్చలేదు, నా బర్త్డేకి ఎవరు విష్ చేసలేదు, నా బర్త్డే గిఫ్ట్ మా పని మనిషి పని చెప్పాలి ఒకలా 2 rupees ఇస్తాను. ఏ పో పో పో. ನಮ್ ಜೊತೆ ಮಾತಾಡ್ರೆ ಅಂತ ಮಾತಾಡಲ್ಲ, ಹುಡುಗಿರ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾನ. ನಾನು ಇವಾಗ ಕರ್ತವ್ಯ ಎಲ್ಕೆ ಏನಾದ್ರು ಕೇಳಿದ್ರೇನಾ ನಮ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಅಂತಾನೆ, ನಮ್ ಫ್ರೆಂಡ್ ಅಂತಾನೆ. 24 hours ಹುಡುಗಿರ ಜೊತೆಗೆ ಇರ್ತಾನೆ. అవునా? నీ చెట్లో ఉంది ఇప్పుడు నీతో అనేదేమి తిరుగా ఇప్పుడు తోనేదేంరా? ఏమ్రా నువ్వు ఎక్కడ దొరుకుతావురా? నువ్వు దొరికేదే లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎప్పుడో ఫోన్ చేస్తావు, ఎప్పుడో వస్తావు. మా అక్క పంపిస్తుంది. చెప్పక నేనా నీ కాల్కి వెయిట్ చేస్తాను. కొడతాడు వీడు, డబ్బులు బాగా కొడతాడు. లేదు కా నీ మనసులో నన్ను పడిపోవద్దు కా, పడిపోవద్దు. కాదు నీ మగ్గులు, అది నీ కూతురు. ఒక్క నిమిషం. అయ్యో అంటే అన్నలా నీ పెద్ద కూతురు, నీ చిన్న కూతురు. లేదత్త సారీ అత్త అయినా కొడుకుని ನೋಡಿ ಗಾಯ್ಸ್ ಅವ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మీ అమ్మ మీ మమ్మీ పచ్చిపోతుందంటే ఏం తింటుందేమో ఇట్లా ఆడుతుంది. ఏమి మమ్మీకి 65 పర్సులా కదా 16 పర్సులా కడుతుంది. చికెన్ డలేక అందుకే త్వరగా పెళ్లి చేసుకోండి. పని మనిషి ఏం అట్లా చూపిస్తాను? ఓకే మేడం
నా కొడుకుని వాట్ ఏ బంటి 2.0 ఇక్కడ అందరూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అక్క. అంత ఆ ప్రేమ అంతా నీకే కొంచెం సరే అదేమంటారు పొంగి ఇచ్చినాయి పొంగి పొరులుతా అవునా? అవును. సరే అక్క ఓకే. ఫైనలీ మా బంటి బట్టలు వేసుకొని వచ్చేసినాడు. హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేకుండా బర్త్డే విశేషం ఎవరా? ఇప్పుడు రేషన్ వాళ్ళ మనమే నుంచి గిఫ్ట్ అనుకోండి. ఆ సర్కిల్ ఉంది కదా, ఓన్లీ బాగా మిగిలిపోయే డబ్బులు. అది తెలుసు. బాగుంది అవుట్ఫిట్. ఇక లైట్ వేస్తాం చూసాము. లైట్ అయింది అప్ప, లైట్ ఆఫ్ వేస్తాం మబ్బులో. పెళ్ళికలు వచ్చేసిందప్ప. ఏమి ఇద్దరు మ్యాచింగ్ చేస్తున్నారు. అది ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ ಶರ್ಟ್? నేను చెప్పలేదు నీకు దావగల తీసుకొని 30 ఏళ్ళ మన్మధుడు. 30 ఏళ్ళ ఏ చి అట్టనే పోవద్దు మామ. చూసి ఇంకా 22 పర్సన్ లాగా ఉన్నావు. సరేలే అక్క. ఈ పాప చూస్తే 32 దాటిన అమ్మాయి లాగా పడుతుంది. ఏ మీ బర్త్డేకి నీ బాధ ఏంటి చెప్పు. విచ్చేస్వా మీ వానికి? ఎప్పుడో ఎప్పుడో. ఎవరు మీ వాడు? ఎంతమంది? ఏ ఆరాధ్య. మమ్మ హ్యాపీ బర్త్డే మమ్మ. చూడండి ఫ్రెండ్స్, వీడు నేను తెచ్చిన చాక్లెట్ ఇచ్చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మమ్మ. మినిమం ర్యాపిడ్ టచ్ ఖతం. బాయ్ బాయ్ టాటా. ఇది ఫరెవర్ వచ్చేలాగా హ్యాపీగా ఉండాలి. నువ్వు స్పీడ్గా ఉంటావు కానీ దాని లోపల క్రీమ్ అయినా పైన లేయర్ మొత్తం నువ్వు అయినా. సో సెంటర్లో వచ్చే నట్స్ వచ్చి ఆ పాప నట్ అంటే నట్టులా కూడా నట్టు బోల్ట్ తెచ్చేసే ఆ అమ్మాయి. ఓకే అదే అన్న ఎవడన్నా వాడు వచ్చాడు షాప్ మాట్లాడు. చాలా పొగరు ఫ్రెండ్స్ వీడికి. పొగరు? చాలా పొగరు వీడికి. పొగరు అన్నది అమ్మాయిలకి వచ్చేది. ఇక్కడ దాకా ఉంటుంది, ఏం చేయలేము. ఇక్కడ దాకా ఈగోయిస్టిక్ పర్సన్. ఎవో ఘోషం కాదు. ఈగోయిస్టిక్ పర్సన్. కానీ ఎట్లా నన్ను పోయినావు? చేయడానికి ఎందుకు ఇంత తెలియకపోతావు? ఎట్లా హెలికాప్టర్ వస్తుంది మూగులంచా అది కూడా ఉంది. ఏరోప్లేన్ నాకిది వీళ్ళకి హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ ఫ్రెండ్స్ వీడు మాత్రం ఇట్లా దూరం నుంచి తీసుకుంటాడు ఫ్రెండ్స్. మనల్ని మాత్రం ఇట్లా దగ్గర నుంచి తీస్తాడు. అవునా ఫ్రెండ్స్? సరే ఈ ఫ్రెండ్స్ ఇవి మా మామ బర్త్డేకి ఏం సెలబ్రేట్ చేసేకి ఏం వచ్చినావు ఫ్రెండ్స్? ఏమనుకుంటున్నావు ఫ్రెండ్స్? డిప్రెషన్. నువ్వు డిప్రెషన్లో ఉంటే ఇంతగా ఉంటావు అమ్మా. ఇంటికి అవునా? ఇది వీడియో మీ మమ్మీకి పంపిస్తాను. ఏ డిప్రెషన్ తెలిసిపోతుంది. ఇంత ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. షంప్ అదిరిపోతుంది మీ మమ్మీ చూసి. పడుకో మచ్చ మైకో. ఇప్పుడా మేము నేను మీ అబ్బాయి చింటూ తెలుగు అబ్బాయి, మేము మీ పక్కింటి అబ్బాయి నాగార్జున అందరూ సేర్కనే మా భీషణ్ బర్త్డేకి వచ్చినాము. ఇక్కడ మా ఎత్త రెడీ అయ్యింది. ఫస్ట్ టైం కాదు చూస్తాను. ఎప్పుడు నైట్ వేసి చూసి ఈరోజు డ్రెస్ వేస్తాను. ఎవరో వేరే అమ్మాయి అనుకో ఫిగర్ అనుకుంటున్నారు. కాదు హీరోయిన్ అయిపోయింటారు. అంతే కదా మా ఎత్త ఎప్పుడు వాళ్ళ ఆటలో నైట్ వేసి ఎప్పుడు ఇదే అయిపోయింది. తెలుగులో చెప్పు నువ్వు. అయినా ఇంకా మా ఎక్క వచ్చి ఇప్పుడు మేకప్ వేసుకుంది. వాళ్ళు అప్పుడు నుంచి లిప్టిక్ వేసుకొని ఇప్పుడు ఉండే నువ్వు మొబైల్ ముట్టదే అమ్మా. వాడు లవర్ బాయ్ సింగల్ రాడు గాడు ఇక్కడ ఉన్నాడు. పక్కింటి అబ్బాయి నాగార్జున. ఓకే సో ఇప్పుడు భీషణ్ వస్తున్నాడు మా మామ. ఇంకా సర్ప్రైజ్ గా ఫాగ్ ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ చేస్తున్నాం. ఇది ఒక 30 years ఒక మెమరీ ఉంటుంది ఇప్పుడు. ఓకే
ನೀವು ಏನು ಹಿಂಗಂತ ಇದ್ದೀರಾ? ಏನಂತ ತೆಲುಗು ಬರುತ್ತಲ್ಲ? ನನಗೆ ತೆಲುಗಲ್ಲೆಲ್ಲ ಮಾತಾಡಕ್ ಬರಲ್ಲ. ನೀವು ಝೂಮ್ ಎಲ್ಲ ಹಾಕ್ಬಾರ್ದು. ತೆಲುಗಲ್ಲೆಲ್ಲ ಬರಲ್ಲ, ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ. ನಾವು ಕನ್ನಡ ಅಪ್ಪಟ ಕನ್ನಡತಿ. ಏನು ನೀವು ಕನ್ನಡ ಮಾತಾಡಿ ಹೆಂಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ? ನನಗೆ ನಿಮ್ಮ ಹತ್ರ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ಸ್ಬೇಕಾದ್ರೆ ಆಗಲ್ಲ. ನಂಗೆ ತೆಲುಗು ಅಷ್ಟು ಕರೆಕ್ಟಾಗಿ ಬರಲ್ಲ. ಕಲ್ತ್ಕೊಬೇಕು ತಾನೆ ನೀವು. ನಾವು ಕನ್ನಡದವರು, ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡೋದು. అబ్బాయి వంట బ్రేక్ చేసేయాలా ఏం చెప్పేది ఏం చేస్తున్నావు? ఏమో చేస్తున్నాము మనం పెద్దోళ్ళు, మీకెందుకు? పెళ్ళయింది కాదు, పెళ్ళయింది, వైఫ్ ఇక్కడ ఉంది. మన 2 రోజులు ఉండలేదు వైఫ్. వెళ్ళిపోయినప్పుడు జాలి ఏం లేదులేమ్మా, జాలి రా అంటే రాలేదు. కాదు కాదు, జాలి ఏం లేదు, మనోడు రా అంటే అవ్వదు, భయం పడి రాలేదు. కానీ మీరు నిజంగా అంత భయం పట్టిస్తున్నారు. అంత ఏం లేదు, అంత లవ్ అంత కేర్, అంత సీన్ ఏం లేదు. మళ్ళీ ఫుల్ జాలీ పర్సన్, ఫుల్ జాలీ చేశాడు. ఏం చేశారు? ఏం లే, ఇంట్లో ఎవరికి తెలుసు, ఏమేమో ఎవరికి తెలుసు. ఏం చేయలేదు, నువ్వు కలకన ఉండప్ప. ఇట్లా అంటే చెప్పే రావద్దు. కానీ ఆ రోజు రా అంత రాలేదు వాడు. ఎక్కడికి? ఎక్కడికో పిలిచాంలే, దేవస్థానం పిలిచాము, తీర్థార్థం ఫేస్ పట్టకపోదు. అంత నువ్వు ఏం లేదు. కానీ ఓవర్ యాక్టింగ్ నా కొడుకు. నువ్వు ఎక్కడ చేస్తావు? నువ్వు వైఫ్ ముందు పట్టుకుని మాట్లాడుతున్నావు కదరా నువ్వు. ఏం రెడీనా? 30 years బాయ్. ನೀನು 30 years ತಾನೆ ಆಗಿದ್ದ ಅವಾಗ? 26 ಮಗನೇ, ಇಬ್ರು ಒಂದೇ ಏಜ್, ಇಬ್ರದ್ದು ಒಂದೇ ಏಜ್. ನೀವು ವಯಸ್ಸಾದವ್ರ ಜೊತೆ ಫ್ರೆಂಡ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ಅವರೇ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಆಗಿದ್ರೆ ನಮ್ಗೆ ಯಾಕೆ ಫ್ರೆಂಡ್ ಆಗ್ತಾರೆ ಅವರು? ಬನ್ನಿ ಹೇಳ್ತೀನಿ ಎಂಟ್ರೆನ್ಸ್ಗೆ. ಓಕೆ ಅಂತ ರೆಡಿನಾ? ಏಯ್ ಮಾಡೋ ಇಟ್ಕೊಂಡು వాళ్ళ ಎಂಟ್ರೆನ್ಸ್ ಅವನು. We can go outside. We can move faster than rewind. When you put your body on mine and collide. Put it in drive, I'll be outside, I'll be on the way. I'll be on the way. ಹೋಗ್ರಿ ಕರ್ಕೊಂಡ್ರಿ. ಎರಡೇ ಸ್ಟೆಪ್ ಅನ್ನು, 2 ಸ್ಟೆಪ್ ಅಡಿ. ನೀವನ್ನೇ ಇರೋ ಅಂಟಿಗಳು ಅಂತ ಮಾಡ್ತೀನಿ. ಡ್ಯಾನ್ಸ್ ಅಷ್ಟೇ ಈ ಸೇಮ್ ಸ್ಟೆಪ್. ಅವಾಗ ಅನ್ಕೊಂತೀವಿ ಅದು. ಅನು ಎಲ್ಲಿ ಕಲ್ತ ಈ ಸ್ಟೆಪ್ಪು? ಅಬ್ಬಾ ಸೇಮ್ ಬರ್ಲಿ ಸೇಮ್ ಬರ್ಲಿ. ಆರ್ಟ್ ಸಿಂಬಲ್ ಇಲ್ಲ, ಆರ್ಟ್ ಪ್ರಪೋಸ್ ಮಾಡಿಸ್ಲಾ ಹಂಗೆ ಅವ್ರ ಕೈ ಇಲ್ಲಿ ಅಷ್ಟೇ. ಹೋಗಾ ನೂರ ಲೇಡೀಸ್ ಅಮ್ಮ ಕ್ಲಾಸ್ ಮಾಡಿ ಲೇಡೀಸ್ ಮಾಡಿಸಿ, ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಆಡಿ. ಪಾಪ మది మురిసే ఆనందాలు నీవేగా, చెన్నిస్తే మళ్ళీ నీవే పుడతాలే, నన్యోస్మి అంటూ దండం పెడతాలే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ಬಿಶನ್. ಓ ಆಗ್ಬಿಟ್ಟ. ಅವ್ರ ಅಮ್ಮಂಗ್ ತಿನ್ಸ್ತಾನ, ಅವ್ರು ತಿನ್ಸ್ತಾನ ಅನ್ಕಂತ ಇದೆ. ತಿನ್ಸ್ಬಿಟ್ಟ, ಅವ್ರ ಅಮ್ಮಂಗೆ ತಿನ್ಸ್ಬಿಟ್ಟ, ಬಿಸ್ಕೆಟ್ ಹಾಕ್ಬಿಟ್ಟ ಅಷ್ಟೇ. ಏ ದೊಂಗ ಮಾಮರ ನೀವು. ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್. ಇಲ್ಲ తినిపించాయి గ్యాప్ ఎందుకు మిగిలిపిస్తున్నావు? తినిపించాయి మామ, తినిపించాయి. ನೀವು ತಿನ್ಸಿದ್ರಾ? కానివ్వండి కానివ్వండి. ఇర్లే
ನಿಂದಿದೆ ಇಲ್ಲ ನಂದು ಅದೇ ಅದೇ ಬೆಡ್ ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అంతేకాదు ఏమంటారన్నా గోళీ మంగళం ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గోళీ మంగళం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను అవును ఇప్పుడు బర్త్డే ముగించుకొని అందరూ నైట్ మళ్ళీ మళ్ళీ నైట్ ఇంకొకరికి ఎక్కడికి చెప్పలే మా ఇంకో ఒకరు వస్తారు వాళ్ళది సెలబ్రేషన్ మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చిన్నగా ఏమైనా పోయి అక్కడ బార్బిక్యూలో ఎక్కడ తినేది వద్దామని చూస్తున్నాము. అందరూ ఇప్పుడు లైట్గా ఏమైనా తినుకుంటాం, లైట్ ఫుడ్ తినుకొని నెక్స్ట్ నైట్ ఒక 7:30 8 o'clock అట్లా మా స్పీటీ ఎక్క వస్తుంది. మా అక్క మా బావ ఇంకా మా ఫ్యామిలీ పర్సన్ ఇంకా చాలా వస్తారు. అప్పుడు మళ్ళీ మెయిన్ సెలబ్రేషన్ చేసుకుంటాం. అవుట్ సైడ్ కేక్ అరేంజ్ చేస్తే ఎండ్కి పోతాం. ఇంకా ఫన్నీ ఉంటుంది. ఏమవుతుందా నెక్స్ట్ 6 hours later. అందరూ రండి 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 అందరూ మా బిషన్ బర్త్డేకి సెలబ్రేషన్కి వచ్చినాము. చూడాలి ఇక్కడ ಸಿಗ್ಗಗ ಅಂದ್ರಪ್ಪ ಮಾತಾಡೋದಂಗೆ ಬಂದು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ರ ಅವಾಗ್ಲೇ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಏನು ಇವಾಗ ಚೇಂಜ್ ಆಗಿಬಿಡುತ್ತೆ ಎಲ್ಲ. ಈ ಕಡೆ ಎಲ್ಲ ವಾಶ್ರೂಮ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾನೆ ಇಲ್ಲಲ್ಲ. ಹಾಯ್ ಆಂಟಿ, ಹಾಯ್ ಹಾಯ್ ಇಲ್ರಿ ಕ್ಯಾಮ್ರಾಗ ಹಾಯಲ್ಲಿ మా ఫ్యామిలీ అందరూ ఒకేసారి మీట్ అవుతాము ఇక్కడ. ఏమ్రా గుడ్ ఈవినింగ్ గైస్, గుడ్ ఈవినింగ్. చింటన్న ఇస్ ఎ వెరీ ప్లే బాయ్. ఏయ్ గమనండ్రా, అట్లంతా చెప్పకూడదు. మా ఫ్రెండ్స్ మా బాబాయ్ అందరూ వచ్చినారు. మా సాంబార్ ఇక్కడ ఉంది, మేకప్ వేసుకొని. ఏం సాంబార్ అవర్ ఏమి జింక ఇంత పెద్ద జింక్ వేసుకొని వచ్చినావు. అప్పుడే తింటారా? భోజనం స్టార్ట్ చేసినారా? ఏం బబ్బా మా ఎక్కలు ఏం రెడీ అయినారు. బర్త్డే ఎవరిది? బర్త్డే ఎవరిది? మా భీషన్దా లేకపోతే మా ఎక్కదా? అదే కదా, మా ఎక్క ఇంత బాగా రెడీ అయింది కదా. ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಇದೇ ಡ್ರೆಸ್ ನೀನು ಚೇಂಜ್ ಇಲ್ಲ? సాయంత్రం 5 అయినా ఆపేస్తారా? నువ్వేంట్రా ప్రతిసారి మొబైల్ పెట్టుకొని? ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಇಲ್ಲ ಡ್ರೆಸ್ ಚೇಂಜ್ ಕಣ ಇವಾಗ. ಬಾಡಿ ಸೇಮ್ ತರ ಅದೆಲ್ಲ ಬೇಕಾಗಿಲ್ಲ. ఏంటి ఆపప్ప నీ సోది. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మా బాబాయ్ నాకు వింటే రోస్ట్ చేస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ డిన్నర్కి వస్తున్నాము. Yo guys, Chintana is a playboy, very playboy. Very playboy is a Chintana is a playboy. పదురుతుంది నాకు కొరక. నాకు క్రేజ్ తమ్ముడు. రాయి బా ఎంజాయ్ కోసం నువ్వు. Means like it's been 50 minutes or something. ಇಟ್ಲಿ ಕ್ಯಾಮ್ರಾ ಏನ ಇದು ತಿಲಕನ ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಬರ್ತಡೆಗೆ ಏನು ಕಂತೆ ಗಿಫ್ಟ್? ನಾನೇ ಬಂದಿದ್ದೀನಿ. ಓ ಏರಪ್ಪ ಅಂದ್ರೆ ಇಟ್ಲ ಡೈಲಾಗ್ ಕೊಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. సెలబ్రేషన్ అంతా అరేంజ్ చేస్తాను. మా అక్క సాంబార్ అంతా అరేంజ్ చేస్తాండి.
వాళ్ళ తమ్ముని బర్త్డేకి. మేమంతా జస్ట్ ఒక గెస్ట్ లాగా ఇచ్చినాం అంతే. ఏం రాప ఇంజన్ వచ్చినారు బర్త్డేకి. ఓ వీళ్ళందరం ముందర నాకు వీడియో తెలియాలంటే ఒక తర ఇబ్బందిగా ఉంది కదా. టిషో ఓకే లెట్స్ సీ. కేక్ కటింగ్ అయినాక మళ్ళీ ఒకసారి మీట్ అవుదాం. హ్యాపీ బర్త్డే. ఏయ్ ఎక్స్ట్రా పీస్ ఇచ్చలే. థర్టీ ఇయర్స్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాయ్. ఎన్ని ఊదింటావేమో ఎవరికి తెలుసుకున్నావు కాదు కాదు. ఈ 30 years లో ఎంత ఊదింటావు? ఒక నిమిషం ఉన్నాండి పక్కింటి. హ్యాపీ బర్త్డే టు ಯು ಭೀಷಣ್. ಎಂಡ್ ಮಾಡಿದೆ ನಾನು, ಎಲ್ಲರೂ ಹೇಳಿದ್ರು ನಾನು ಎಂಡ್ ಮಾಡಿದೆ. మీది ఎక్స్ట్రా ఉన్నది కదా మళ్ళీ మా ಅದಕ್ಕೆ అయ్యో ఉంది కేక్. తెలుగులో ఏంటంటే అతికేనా వద్న వద్న. ನೀನ್ ಯಾವ తెలుగు అబ్బాయి ಅಲ್ಲಿ కొత్త వద్న కాదు, నువ్వేం తెలుగు అబ్బాయిరా. హ్యాపీ బర్త్డే. వాళ్ళు ఎందరూ చూస్తున్నారు మనం. ఒక ముద్దు చేయి నాకు ముద్దు నాకు చూసుకునే అదే ఓకే. ఎట్లా చేస్తున్నాము మేము, మంచి బ్యాటింగ్ ఆడతాము. మధ్యాహ్నము తిన్నాను కొడుకు డిస్టర్బ్ చేస్తాడు లాగకి. అయి చెప్పండి నీతో మీరు మాట్లాడుతుంది కదా. అవునా ఏమి అదే బాగా చేస్తాము కదా మంచి అదే. బ్యాటింగ్. మేము వెజ్, వాళ్ళందరూ నాన్ వెజ్. మేము నాన్ వెజ్, వాళ్ళందరూ వెజ్. కానీ ఈ ఫ్రేమ్ లో మన ఇద్దరికి కంపల్సరీ బాగుంది చెప్పు. 100%. యా ఆఫ్ కోర్స్. వాళ్ళని చూపించురా గాయస్. చూడండా వాడు గాయస్ చూడండా, వీడు అబద్ధం పడుతున్నాడు. యాక్చువల్లీ బర్త్డే విత్ మీ చింటూ గారికి పెళ్లి ఫిక్స్ అయింది బిడ్డని మాట్లాడడానికి వచ్చింది. ఇది సీక్రెట్. ఏమంటే ఇది నాన్ వెజ్ సూప్, ఇది వెజ్ సూప్. మాకి నాన్ వెజ్ సూప్ ఇది బాగుందిరా. ఇది అది చెప్తున్నది. ఏనాಯ್ತು ఏం చేస్తున్నా ఇది నాన్ వెజ్ సూప్, ఇది వెజ్ సూప్. మనం వెజ్ సూప్ అడిగేదే కానీ మనకి నాన్ వెజ్ సూప్ ఎట్లా ఎక్స్చేంజ్ అయితే మా తమ్ముడు వాష్రూమ్ పోయాడు, వాళ్ళని ఎక్స్చేంజ్ చేసిన. అందరు చూసి నవ్వుతున్నారు. వచ్చాడు. ఏ హాయ్ బాయ్, ఎక్కడ పోయింటారా? శేఖర్ వస్తావా? నీకోసమేరా. కమాన్ యశస్, పునీత్ కమాన్, నీకోసం చూపు పెట్టినాము. తాగనా ఇప్పుడు చూడండి టేస్ట్ ಮಾಡ್దాం. టేస్ట్ చేయరా, టేస్ట్ చేయరా. ఏ నీకు బాగుందిరా రే, మందే బాగలేదు రే. తాగు 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 తాగరా. అరుతున్నాడు. తిన్నాం తాగరా నువ్వు. అందరూ తింటారు. ఒక సూప్ సూప్ బ్యాక్ టేస్ట్ చేయరా, టేస్ట్ ಮಾಡ್దాం. నైస్. జంపర్ మే బంపర్. నైసా? చికెన్ సూప్ నైస్. నైస్ 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 వెరీ నైస్. హౌ ఇస్ ఎపిసోడ్? ఓకే, ఇప్పుడు మా వెజ్ సూప్ తాగిపిస్తాను చూడరా అట్లా. కమన్ నాని, ఇది కొంచెం టెస్ట్ చేయి నాన్న. అని కొంచెం పిల్లోడా నాని. ఏ పునీత్ కొంచెం ಸ್ವಲ್ಪ ಟೆಸ್ಟ್ ಮಾಡು. ತೀರ್ಥಂ ಕಾದ್ರ ಅದೇ ఎట్లుంది? హౌ ఇట్ ఈస్? సూపర్. వెజ్ అసలు సూపర్. అది వెజ్, అది బాగుందా? రెండు తేడా తెలుస్తాను లేదా? టేస్ట్ యావత్ బాగుంది? టేస్ట్ యావత్ బాగుంది? ఇది బాగుందా, ఇది బాగుందా? అదే బాగుంది. ఇది వెజ్, అది నాన్ వెజ్. అదే తాగుంది. అదే బాగుంది. తాగు. అదే బాగుందా? ఇది బాగలే, అది బాగుంది. తాగప్ప బంటి. ఏం వీళ్ళు నలుజోళ్ళు ఏమో మాట్లాడుతున్నారు. మా ఎక్కువలేమి తీసుకెళ్ళలేదా? అక్క
ఏం తీసుకున్నా స్మైల్ ಮಾಡಿ ఆ ఎక్కకి యోచన అయిపోయింది. కాదు ఆ ఎక్కకి యోచన అయిపోయింది. ఏం సాంబార్ ఇంకా వేయలేదు అనిసే, ఇంకా వేయలే సూపు. ಹೇಳಿ చెప్పండి. అవునా? అవును అవుదೌದು ಹೌದು కరెక్ట్. ಅದಕ್ಕೆ ನಾವು ವೆಜ್ మేము వెజ్ సూపర్ తగ్గుతున్నాము. ನಾವು ವೆಜ್ ప్యూర్ వెజ్ ತಗೊಂತಾ ಇದ್ವಿ. ప్యూర్ వెజ్ మేము ನಾವಿಬ್ರು ಅರೆ ಪ್ಯೂರ್ ವೆಜ್. ನೀಟಾಗಿ ಕಾಣ್ತೈತೆ. ప్యూర్ కళ్ళన్ మಕ್ಕಳು. ఎందుకు ప్యూర్ వెజ్ వెజ్ వెజ్నా? ఇది వెజ్, అది చికెన్. లేదురా వెజ్ రా ఇది. ಅದು ಇರೋ ನಿಮಿಷ ಒಬ್ಬನೇ ಕುಡಿತಿದ್ದಿಲ್ಲ. ఓయే కాదరా, ఓయే మరా అని తెలిసిపోయిందిరా. వెజ్ ప్యూర్ వెజిటేబుల్. మీకు ఇంకా వచ్చిందా సూప్ లో తరకారీ? ఎలా దిస్ ఇస్ చికెన్. ಈಟ್ರೆ ವೆಜ್ಜು ನಿನ್ రెండు ಮಿಕ್ಸ್ ಅಪ್ಪ. ವೆಜ್ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ಏನದು? ಬೇಬಿ ಕಾರ್ನ್ అలా ఏమైనా మాట్లాడరే తీసుకోండి. ఏమో చెప్పండి, తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పండి. నువ్వు తినలేదు, తినడానికన్నా వద్దు. అంటే ఇక్కడ బేబీ కార్న్ ఎట్లుంది స్మెల్ వస్తాను అక్కడి నుంచి అక్కడ గ్యాప్ పీస్ తీసుకొని చేస్తాం. బాగుంది బాగుంది, ಚೆನ್ನಾಗೈತಾ? బాగుందా? సలు సూపర్ గా ఉందా? అత్తే ఎట్లా ಅದು చాలు వద్దు సాస్ వద్దు, స్వీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వస్తుంది వెజ్ లో. మళ్ళీ వస్తాము, ఇప్పుడు నాన్ వెజ్ తప్ప వస్తాము. ఓకే అట్లా వస్తాము, ఉండండి. క్యాపర్ అనిపిస్తుంది తీసుకొని వెళ్ళిపోయేది. మనకి ఇంకా వచ్చింది లేదా? ఇంకా రాలేదా? లేకపోతే ఆడే బెస్ట్, ఆడేమో తినుకొని రావచ్చు. ఆడ వెజ్ ఉంది, బాగుంది 2 పీలు తినుకొని వస్తున్నా. ఓకే ఇంకా ఏం చూస్తున్నా. ఈ ఎర్రగడ్డలు కోసుకొని తినాలా మనం ఇంకా? అదే ఇంకొక నెక్స్ట్ ఐటమ్ రాని గ్యాప్ల పై మళ్ళీ మాట్లాడుకొని వస్తాను నేను. ఏం రా, ఏమి అమాయకుండ్రా నేను? చాలా సెకలు ఉన్నారా నీలో? మా ఫ్యూచర్ వదిన్ గారు ఏమో మాట్లాడుతున్నారు, చెప్పండి. ఏనో అయ్యో మచో. మనకి ఇప్పుడు తన ఎగ్ భయ్యా క్యా హై? ఎగ్ చిల్లీ వచ్చింది. నెక్స్ట్ ఆ పక్క వెజ్లో ఏమన్నా వచ్చింది. ఓకే నెక్స్ట్ ఈ ఐటమ్స్ టేస్ట్ చేసి నెక్స్ట్ ఏం ఐటమ్ వస్తుందో పోయి వెజ్ దాంట్లో పోయి తినుకోవాలి మళ్ళీ గ్యాప్లో. ఆకోలేదు నీవు ఎగ్ తినాలా మీరు? ఓకే ఇలా స్టార్టర్స్ అంటే వచ్చింది. స్టార్టర్స్ అంటే తింటున్నాము, ఒక్కొక్కటి టేస్ట్ చేస్తాము. స్టార్టర్స్ మాట చెప్తాను. స్టార్టర్స్ వచ్చింది అంతా ఈడ్స్ ప్రెషర్ బాగా తినేసేదే. ఇప్పుడు ఈ రౌండ్ ఇక్కడ తినేసి మళ్ళీ వెజ్కి పోదాము. వెజ్లో పోయి అక్కడ వాళ్ళు మిక్స్ తిని వెళ్తాం మేము. అಷ್ಟೇ స్టార్టర్స్లో ఫిల్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఓకే తినేసి ఒక్కొక్కటే చూద్దాం. ఏం తింటున్నారు వెజ్లో? ఆలు గోబీ, దాల్ తడ్కా. బాగుందా? చాలా బాగుంది. మాది వెజ్, ఇంకా మాది నాన్ వెజ్. స్టార్టర్స్ సక్కగా ఉంది. ఇలా వెజ్ ఉంది. ఓకే మా ఎక్కేం తింటుంది అక్క? ఏమిది? ఓ అక్క ఇదేమి? ఏం చెప్పు, ఇదేమి ఇదే? అక్కడ ఏం తింటున్నారో ఇక్కడ అంతే అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. కాదు ఒక ప్రేమతో అక్క అంటే తినిపించా. నీకు అంత కామన్ సెన్స్ లేదా? తమ్ముడికి వచ్చాను తినిపించాలంటే నీ కొడుతుంది చాలా. ఓకే మధ్య వస్తున్నా. ఇక్కడంతా ఖాళీ అయిపోయింది. అది ఉండే ఐటమ్ నేను పోయి తినుకుంటాను. గ్యాప్లో పోయి తినుకొని రావాలా?
వెజ్ టేస్ట్ చేయాలి, నాన్ వెజ్ టేస్ట్ చేయాలి. చేద్దాం ఏమవుతా నీకు చూపిస్తాను. రౌండ్ వెజ్ దానికి పోతాను, చూద్దాం. ఇంకా దాంట్లో ఉన్నారా మీరు? ఇంకా రాలేదు ఐటెంలో? ఓ మాదే బెస్ట్ ఐటెం. పట 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 అంటే వస్తుంది. సరే మాది ప్యూర్ వెజ్ ప్లస్ నాన్ వెజ్ మిక్స్ అయిన వెజ్ అది. సో మా ఎక్కలా కొనాలా కాదు, మా ఎక్కలా నిదానంగా గొప్ప గొప్పకు తినాలా. కానీ ఎంత తినేదాకా నువ్వు ఆర్ట్ ఏమంటే లిప్టిక్ మెట్టుకొని తింటాను కదా, అది ఆర్ట్. తిను బాగా తిను, మళ్ళీ వస్తాను. ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్ పోవాలప్ప మచ్చా. అక్క ఇంకా వచ్చింది లేదు ఐటమ్, ఇంకా వచ్చింది. నన్ను పిలుచుకొని పైకి ఓకే మంచి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఐటమ్ రాని తీసుకొని పోతాం. మంచి ఐటమ్ వస్తే మాత్రం అంతే, మంచి ఐటమ్ రాని ఐటమ్ బాగుండాలా. తీసుకోమంటారు ఏమేమి స్టార్టర్స్ చెప్పుకుంటారో పోయి తినుకొని వస్తాం. ఐటమ్ బాగుండాలా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే చికెన్ చెప్పండి. ఏమో చెప్తాంట్రీ, ఏమో గొప్ప మాటలు మాట్లాడుతాంట్రీ, పెద్ద పెద్ద మాట్లాడుతాంట్రీ. బాగుందా చికెన్ కబాబు? సక్కగా ఉందా? క్రేజీగా ఉందా? ವೆಜ್ ಐಟಮ್ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಅಂದಿದ್ದು. చెప్పండి ఏమంటారు? అబ్బా ఎవరు నీ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ పక్క వస్తున్నాను, ఈ పక్క ఏం ఐటమ్ వచ్చింది తెలియదు. ఏమక్క ఏమొచ్చింది ఐటమ్? ఏదో ఎగ్ ఫ్రైడ్ రైసా? వెజ్ ఫ్రైడ్ రైస్ ఎట్లుంది? చాలా బాగుందా అక్క? ఎట్లుంది? ఎట్లుంది? తిప్ప ఎట్లుంది? కాదు నువ్వు ఎగ్గర్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, దాల్ కడక అని చెప్తావు కదా, అది లిప్స్ నువ్వు సింక్ చేస్తాను కదా, కొంచెం పెట్టి చెప్పు. అంటే ఏం బాగా చెప్తుంటారు అంటే ఎంగైతే ఎట్లా చెప్పండి. సూపర్గా ఉంది కదా. కానీ మేము అక్కడ బిర్యానీ తింటాను. మనకి రైస్ వద్దు, ఇప్పుడు చాలా అయిపోయింది. మళ్ళీ వెజ్ ఫ్రైడ్ రైస్ మొత్తం ಬೇಡ, ఇల్లే ಚೆನ್ನಾಗೈತೆ తిన్నానా. అంతే, అంత బాగలేదు, కలర్ఫుల్గా ఉంది, ఇక్కడ టేస్ట్ బాగలేదు, మనకు వద్దు, మనం ఇక్కడే తినకనము. పర్లే, ఓకే ఓకే. ఎట్లా ఉంది? అయిపోయిందా మీది బిర్యానీ? తినుకునే తింటారా? దానికి ఎగ్ రైస్ తింటే చెప్పుకుంటే మనము బిర్యానీ తినాలి. ఇంకా తినేసి మళ్ళీ దొరుకుతాను. చాలా అయిపోయింది. నవదంపతులు మంచి లవర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నారు. తినే ఖతం. ఏం యోయో ఓహోహో ఏమరా ఇట్లా చేస్తారు వీళ్ళు? అయితే బాగున్నా భోజనం అంతా చాలా బాగుంది. నేను తింటే అవుట్కి పోయేసామా? బీడ తినుకొని వస్తామా? అయ్యయ్యో చెప్పేద్దాం ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ అండ్ ఇక్కడ కట్ల ఫోటోస్ చేయాలా చెప్పేద్దాం. ఓకే గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాం మేము. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో మనోడు షూటింగ్ ఫైనల్ క్లైమాక్స్ చేస్తారంట. అప్కమింగ్. ಸೊ ಈರೋಜು ತುಂಬಾ ಸಖತ್ತಾಗಿತ್ತು, చాలా బాగుండే, ಟೇಸ್ಟ್ ತುಂಬಾ ಸಖತ್ತಾಗಿತ್ತು. ನಮ್ಮ చాలా బాగుండే. మై ఫ్రెండ్ చాలా బాగుండే. మై ఫ్రెండ్ భీషణ్ బర్త్డే బాగా చాలా మెమోరీస్ ఆయా ఈ రోజు మనకి. ఎస్. అండ్ డాన్స్ ఆడుతుంది మనకి సర్ప్రైజ్ ఇస్తుంది. గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ఒళ్ళే పార్టీ చేసి. సో సూపర్ డే టుడే. అంతే అంతే. సో ఏమంటే మంచి మెమరీ కావాల్సిందే. మెమరీ అలా ఈ 30 years అంటే ఒక ఏజ్ ఉంటుంది, 25, 30, 18 years అట్లా. ఆ మెమరబుల్ డేకి, మెమరబుల్ ఇయర్కి, ఆ మెమరబుల్ నెంబర్కి వాళ్ళకి మెమరీ ఉండాలి కాబట్టి ఇట్లా చేసిన సెలబ్రేషన్. సో మీరు ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసిన అనుకుంటాను. మీ ఫ్యామిలీని ఎవరైనా ఇట్లా ఉంటే సెలబ్రేట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మంచి డే, వాళ్ళకి ఒక మెమరీ ఏమనుకో. సో ఫ్యామిలీకి టైం ఇవ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, అంతే బాగుంటుంది. సూపర్. అంతే. సో ఇప్పుడు మా అక్క వచ్చింది, మా చిలుబుల్ అక్క. మా అక్కకి పోయి ఒక ఫొటోస్ తీసేయాలా, మంచి అవుట్ఫుట్ వేసింది.
అవుట్ఫిట్ వేసిన దానికి పోయి ఫోటో షూట్ చేస్తే చాలా ఏం సార్ ఓకే 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 బై 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 గుడ్ నైట్ ఓకే ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ మేనిఫెస్టేషన్ చేస్తే